హాయ్. నేను ఈ మధ్య ఒక 1 ఆర్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా. కంటిన్యూయస్‌గా 2 సినిమాలు చూసా. 2 మలయాళం సినిమాలే. ఫస్ట్ సినిమా 'వర్షగళకు శేషం'. అది ఒక థియేటర్‌లో చూశాను. 7:30 షో అంటే 7:30, 10:30. బట్ థియేటరు 40% పైన ఆడియన్స్ ఉన్నారు. ఆ తర్వాత 10:30 షో 10:40, 10:30, 10:40 షోకి 'ఆవేశం' సినిమాకెళ్ళాను. దానికి అది పెద్ద స్క్రీన్. ఏఎంబీ మాల్‌లో ఉన్న పెద్ద స్క్రీన్. 500, 600 సీట్లు అనుకుంటా. అది ఆల్మోస్ట్ 50% ఫుల్ అయింది. 10:30కి అంటే 1 గంటకి సినిమా అయిపోతుంది. వర్కింగ్ డే నేను చెప్పేది 2 సినిమాలు చూసింది వర్కింగ్ డే రోజు. ఓహ్! వెడ్నెస్‌డే అనుకుంటా చూశాను. వెడ్నెస్‌డే చూశాను. సో, నేను చెప్పేదెందుకు ఈ సినిమాలు నేను చూశానని గొప్పతనం కాదు చెప్పేది. వర్కింగ్ డే నైట్‌లో భాష గాని సినిమాలు హైదరాబాద్‌లో అంతంత కలెక్షనొస్తున్నాయి. మన తెలుగు సినిమాలు, మనం చేసిన సినిమాలు వారానికి 5-6 సినిమాలు రిలీజవుతున్నాయి కంటిన్యూయస్‌గా. మనం తిరగేస్తే, బోర్లేస్తే 'హనుమాన్' గురించి తప్ప మనం చెప్పుకుంటానికి మళ్ళీ సినిమా కనపడతల. ఇది 'గుంటూరు కారం' గూడా చేసింది గానీ, బట్ 'హనుమాన్' చిన్న సినిమాగా వచ్చి ఎక్కువ డబ్బు చేసిన సినిమా అది. మిగతా సినిమాలేయి మనకి డబ్బులు వచ్చినియి అని చెప్పుకునే సినిమాలు పెద్దగా కనపడతలేదు. ఈ పరిస్థితుల్లో ఇవాళ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ అన్నీ మూసేస్తాము 15 రోజులు అంటున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే సినిమాలు లేవు. రిలీజ్ అయ్యే సినిమాలు లేక కాదు. రిలీజ్ అయ్యే సినిమాలు చూడబులుగా లేని సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. మన పెద్ద కంపెనీలు చేయొచ్చు, చిన్న కంపెనీలు చేయొచ్చు, పెద్ద డైరెక్టర్లు చేయొచ్చు, చిన్న డైరెక్టర్లు చేయొచ్చు. ఏ హీరో చేసినా గాని సినిమా చూసేటట్టుగా ఉండట్లేదు. అందుకే జనం రావట్ల. మనమేమంటామంటే, "మేము సినిమా తీస్తున్నాం మీరు రాట్లేదు." నేను ఎందుకొస్తామండి? డబ్బులు పెట్టి కదా మేమొచ్చేది సినిమా చూస్తానికి. డబ్బులు పెట్టి సినిమా వచ్చేటప్పుడు నువ్వు తీసే సినిమా సరైన సినిమా తీస్తే వస్తాము. మీకు నచ్చిన సినిమా కాదు మేము చూస్తే. మేము డబ్బులు పెడతాం కాబట్టి మాకు నచ్చిన సినిమా మేము చూస్తాం. అంతేగాని మీకు నచ్చిన సినిమా మీరు తీశారు. మేము అంటే ఇప్పుడు నేను అట్టగే తీసేవాడిని. నాకు నచ్చిన సినిమా నేను తీసేవాడిని. చూడకపోతే సరే చూడలేదనుకుని పోయాను. అంటే నాకు కావాల్సింది నేను రుద్దుదామని ట్రై చేశాను. రుద్దించుకుంటారు లేకపోతే లేదు వాళ్ళు. వాళ్ళు చూడమన్నారు. సైలెంట్ అయిపోయాం. అట్లాగే ఇప్పుడు వారానికి 6 సినిమాలు, 7 సినిమాలు తెలుగు సినిమాలొస్తూ, ఓ పక్కన మలయాళం సినిమాలు ఆల్మోస్ట్ 50% ఫుల్ అవుతా ఉంటే, అది కూడా మిడ్‌నైట్ షో‌ల్లాగా ఉంటే, ఆటికి కూడా ఫుల్ అవుతా ఉంటే, మనం ఎందుకు తీయలేకపోతున్నాం అని మనం ఎవరం ఆలోచించట్ల. మనం ఏం చేస్తున్నాం? ఇటువంటి సినిమాలు తీస్తాం. ఈ లోపల పెద్ద సినిమాలోళ్ళు తీస్తా ఉంటారు. ఈ సంవత్సరం జనవరిలో కష్టం మీద 'గుంటూరు కారం' రిలీజ్ అయింది. తర్వాత ఒక హీరో సినిమా ఏది రాట్లా బయటికి. ఎందుకు రావట్లేదో తెలీదు. ఎన్ని సంవత్సరాలు ఎన్నో హీరోల సినిమాలు బయటకొచ్చి. అయన్నీ రావు. కంప్లీట్ అవ్వవు, రావు. ఎన్ని సంవత్సరాలు తీస్తారు? ఈళ్ళంతా 100,00,00,000, 50,00,00,000 నుంచి పైనే అందరూ తీసుకుంటున్నారు. మరి ఆ సినిమాలు సంవత్సరానికి ఒకటన్నా రావాలి గదా! అది కూడా రాని పరిస్థితి అయిపోతాంది. ఆ డబ్బంటే లెక్కలేదా? మళ్ళీ ఈ సినిమాలొచ్చేటప్పటికి మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికెళ్ళి రేట్లు పెంచండి అని మొదలెడతారు. ఆ రేట్లు పెంచినాక ఇప్పుడు థియేటర్స్ పొజిషన్ ఏంటి? రేటు పెంచుతారు. ఏదో అయిపోతుంది. 2 వారాలు ఆడతాయి ఆ సినిమాలు. తర్వాత ఏమవుతుంది థియేటరు? రేట్లు పెంచటం గాదు. సినిమా టైంకి రిలీజ్ చేయటము, తక్కువకి చేయటము అనేది నేర్చుకుంటే మనం ఎక్కువ డబ్బులొస్తాయి. ఆడే సినిమాకి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎందుకంటే పెద్ద సినిమా అనేది వచ్చేటప్పటికి 2,000, 3,000, 4,000 థియేటర్స్ కూడా చేస్తున్నారు. మొత్తం ఇంటర్నేషనల్‌గా కలిపేటప్పటికి. సో, ఆటోమేటిక్‌గా డబ్బొస్తుంది. ఆంధ్రాలో మాత్రం డబ్బులు టికెట్ రేట్ పెంచితే ఆంధ్ర, తెలంగాణలో టికెట్ రేట్ పెంచితేనే డబ్బు లాభం వస్తుంది అనేం కాదు. హార్డ్‌లీ అద్భుతంగా ఆడేస్తే 2 చోట్ల థియేటర్ల రేట్లు పెంచితే వచ్చేదో 30, 40 కోట్లు తేడా రావచ్చు. అది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకి. మామూలు సినిమాకి ఏమి రాదు. రేట్లు పెంచినందువల్ల అప్పుడు 'ఆచార్యకి' రేట్లు పెంచమని అడిగారు. పెంచినాక మళ్ళీ తగ్గిచ్చేశారు. లేతే 'ఆచార్య' ఫ్రీగా చేశారు. ఏదో సంథింగ్ గుర్తులేదు నాకు. ఓ సినిమాకి పెంచారు. ఓ సినిమాకి తగ్గిచ్చారు. 'చిరంజీవి' గారి సినిమాకి. సో, పెంచినా రాలేదు. తగ్గిచ్చినా రాలేదు. సో, ఆడే సినిమాకి దేనికైనా వస్తాయి. ఆడని సినిమాకి దేనికి రావు. మనం ఆలోచించాల్సిందేంటంటే తీసే సినిమా ప్రతి సినిమాని ఆడియన్స్ చూసేటట్టు ఆలోచించుకోవాలి. ఆడియన్స్‌ని గురించి ఆలోచించకుండా మనని గురించి మనం ఆలోచిస్తాం. ఎవళ్ళకాళ్ళు ఏ హీరోకి ఆ హీరో. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా ఒకే ఆలోచన.
నా క్యారెక్టర్ ఏంటి? నేనేంటి? ఏం చేస్తాను? ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటారు. దాని మీద ఏదో ఆలోచించి అల్టిమేట్‌గా ప్రజలు చూసే సినిమా తీయటం మానేశాం. ప్రజలు చూసే సినిమా తీస్తే ఎగ్జిబిటర్ మిగులుతాడు, డిస్ట్రిబ్యూటర్ మిగులుతాడు, ప్రొడ్యూసర్ మిగులుతాడు, వర్కర్స్ కూడా మిగులుతారు. ఇప్పుడు సినిమాలు చూడటం మానేసారు. థియేటర్లు మూసేశారనుకోండి, మెల్లిగా సినిమాలు తీయటం కూడా మానుతారు. సినిమా తీయటం మానారనుకోండి, అందరికీ పని పోతుంది. ఇప్పుడు ఎంతో పని జరుగుతాంది. మేము యాక్టివ్‌గా ఉన్న రోజుల్లో చాలా పని తక్కువుండేది. నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్‌గా కూడా చేశాను. అప్పట్లో మాకు 50% కూడా మాకు వర్కొచ్చేది కాదు. ఇవాళ 200% పనుంది. 200% అంటే ఎక్కడి నుంచి వస్తారయ్యా అని మీరు అడగొచ్చు. మా ఫెడరేషన్‌లో ఉన్నవాళ్ళు కాకుండా ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాక తెలంగాణ ఫెడరేషన్ అని వేరే పెట్టారు. వాళ్ళకి పనొస్తుంది. వాళ్ళని పని చేయనివ్వమని వీళ్ళు చాలా మధ్యలో గొడవలయినాయి. కానీ వాళ్ళకి పని దొరుకుతాంది. టీవీ సీరియల్లు, ఓటీటీ ఒరిజినల్ సినిమాలు, ఓటీటీ సీరియల్సు, సీరీస్‌లు ఇట్లా లెక్కేసుకుంటూ సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, షార్ట్ ఫిల్మ్సు ఎన్నో చెప్పుకోండి. యాడ్ ఫిల్మ్సు చెప్పుకుంటా ఉంటే ఎంతమంది వచ్చినా చాలట్లా. మాకు 20,000 మంది అంటే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళం. వాళ్ళ దగ్గర 70, 80 వేల మంది పనిచేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. సో, ఈ రేంజ్‌లో పని జరుగుతా ఉంటే ఈళ్ళందరూ అన్‌ఎంప్లాయిడ్ అయిపోతారు. ఇట్లా థియేటర్లు ముయ్యటం మొదలెడితే. అందులో అందరూ కాకపోయినా అట్‌లీస్ట్ 50% పైన అన్‌ఎంప్లాయిడ్ అయిపోతారు. సో, మీరు అందరి భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తు, మీరు డబ్బులు పెట్టిన మీ భవిష్యత్తుతో పాటు నిర్మాతలకు చెప్తున్నాను. ప్లస్ దర్శకులకు కూడా చెప్తున్నాను. వీళ్ళందరూ హీరోలకు కూడా. వీళ్ళందరూ మీ భవిష్యత్తుతో పాటు వీళ్ళందరి భవిష్యత్తు కూడా ఉంది. ఎందుకంటే మనకి చాలా డబ్బులొస్తున్నాయి. ఇంత డబ్బులు చూసినాక 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు ఒక సినిమా కాదు. రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ, కొంచెం డబ్బులు తగ్గించుకొని, ఎక్కువ సినిమాలు చేసుకుంటూ, మంచి సినిమాలు చేస్తూ. ఎందుకంటే కమర్షియల్ సినిమా చేస్తేనే ఎక్కువ డబ్బులొస్తాయి కాబట్టి, మనం ఎక్కువ డబ్బులు తీసుకొని, ఎక్కువ పెద్ద సినిమా చేసేసి, 3 ఏళ్ళకి ఒక సినిమా చేద్దాము, వస్తే చాలు అనుకుంటున్నారు. 3 ఏళ్ళకి ఒక సినిమా పోయిందనుకోండి అది, అప్పుడేంటి పరిస్థితి? మళ్ళీ మనకి ఇంకో సినిమా చేసేవాడు ఉండడు. సో, ఇయన్నీ కాకుండా రెగ్యులర్‌గా ఏదో సినిమా చేసుకొని, మీ డబ్బులు మీరు తీసుకొని, వాళ్ళకిచ్చేదొస్తే ప్రొడ్యూసర్ బతుకుతాడు, డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు, ఎగ్జిబిటర్ బతుకుతాడు, హీరో బతుకుతాడు. ప్రజలకు గూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ మెల్లిగా మర్చిపోతారు. అందరూ అంటారు ఓటీటీలో వచ్చినాక ఇట్లా అయిపోయిందని. ఓటీటీలో వచ్చినాక ఒక పక్కన శాటిలైట్‌లో సినిమాలు మనం చూస్తున్నాం. యూట్యూబ్‌లో ఫ్రీగా సినిమాలొస్తున్నాయి. ఓటీటీల్లో సబ్స్క్రిప్షన్‌తో ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. బట్ ఎంత చెప్పినా గానీ ఈ టీవీల్లో చూసేది ఎంతుంటుంది? ఓటీటీలు ఓ 10% డెంట్ కొడుతుంది. బట్ మిగతాది కాదు. ఈవెన్ టీవీలు గూడా ఓ 10%. ఎందుకంటే టీవీలో 24 అవర్స్ సినిమాలుంటాయి కానీ, ఎంతసేపు చూస్తారు సినిమాలు అడ్వర్టైజ్‌మెంట్‌లతో. ఓ 2 గంటల సినిమా చూడాలంటే 4 గంటల సినిమా కూర్చొని చూడాలి. అంత ఓపికగా ఎవరు చూడరు. సో, దానివల్ల మనకి తేడా వస్తుంది అనేది చాలా తక్కువ. మనం సినిమా సరిగ్గా తీయాలి అని. మన సినిమా సరిగ్గా లేదు కాబట్టి కష్టపడి ఓటీటీలో గాని, టీవీలో గాని సినిమాలు చూస్తున్నారు. సో, మనం నేర్చుకోవాల్సిందేంటంటే మంచి సినిమా తీయటం. ఇవాళ మలయాళం ఓటీటీలో మలయాళం చూస్తున్నారు. ఈవెన్ థియేటర్‌లో మలయాళం చూస్తున్నారు. మరి మనదెందుకు చూడటం లేదని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆలోచించి మంచి సినిమాలు తీయండి. ఈ సినిమా ఇండస్ట్రీని కాపాడుకోండి. కాపాడండి. థాంక్ యూ.